అందరికీ నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి మండల్లో ప్రతి గ్రామ వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇది గొప్ప శుభవార్త. కేర్ ఏజెన్సీ మెగా మేళా 2026 అనేటువంటిది ఈ 22 తారీఖు అంటే మార్చి 22 తారీఖు డాల్ఫిన్ హోటల్లో జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అంటే 10th పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశం అనేటువంటిది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కల్పిస్తున్నారు. దీనికి చేయవలసిందిగా మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 22వ తారీఖు సంబంధించి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఉదయ్ శంకర్ జా ఏపీ తెలంగాణ స్టేట్ బాస్ అండ్ సెంట్రల్ టీమ్ కంప్లీట్గా ఈ భువనగిరికి 22వ తారీఖు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు నా యొక్క మనం ఏంటంటే ఎవరికైనా ఇన్సూరెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఎవరికైనా ఉద్యోగం కావాల్సినా కూడా 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది అవగాహన కల్పిస్తూ ఇవాళ కార్పొరేట్ స్థాయిలో మనకు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే చిన్న పాలసీ ఒకవేళ 8,000 రూపాయలు చిన్న పాలసీ తీసుకున్న 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ ఉంది. జనరల్గా మార్కెట్లో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటువంటిది ఉంటుంది. కానీ కేర్ కంపెనీకి వీటికి తేడా ఏంటి అంటే జనరల్గా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటి చాలా తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్. అంటే ఉదాహరణకు ఒక 5 లక్షల పాలసీకి మనం 8,000 రూపాయలు చెల్లించినట్లయితే దాదాపు 5 ఏళ్లలో 30 లక్షల బోనస్ వచ్చి 35 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. మరి చాలా మంది ఏంటంటే 30 లక్షల ఇన్సూరెన్స్ అవసరమా అంటే మీరు ఆర్గాన్ ఇంప్లాంటేషన్ అంటే లివర్ డ్యామేజ్ అలాంటి వాటికి వెళ్ళినట్లయితే ఇప్పుడున్న రోజులలో దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు జరుగుతుంది. మరి 20 లక్షలు మనం పెట్టి మనము ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత మన దగ్గర లేదు. మరి అలాంటప్పుడు ఏం చేస్తున్నాం, మనిషిని చంపుకుంటున్నాం. సో ఇలాంటి దౌర్భాగ్యం అనేటువంటిది మన అందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వీటిని మనం అరికట్టాలి అంటే ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క అవకాశం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తరఫు నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం అనేటువంటిది మీ అందరికీ కూడా మీ ఇంట్లో వెలుగులు నింపుకునే విధంగా కూడా ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మలేరియా, టైఫాయిడ్, నిమోనియా, హార్ట్కి రిలేటెడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ, బ్రెయిన్ స్ట్రోక్, అపెండిసిటిస్, పెరాలసిస్ అంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా మనకు ఇన్సూరెన్స్ అనేటువంటి తోడ్పడుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఈఎన్టీ, గైనిక్, నీ రీప్లేస్మెంట్, హెర్నియా, కిడ్నీ స్టోన్స్ వీటికి సంబంధించిన 2 years తర్వాత కవరేజ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు క్యాష్లెస్ ఉండడం వల్ల మీరు యశోద కానీ అపోలో కానీ మంచి కార్పొరేట్ స్థాయిలో మీరు ఇన్సూరెన్స్ అనేటువంటి క్లెయిమ్ చేసుకోవచ్చు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదే మనం డబ్బు ఉంటే ఆ రోజు మన దగ్గర 1 లక్ష రూపాయలు నెట్ క్యాష్ అని ఉండాలి, ఫోన్ పే అయినా పనిచేయాలి, లేదా మన పక్కన ఒక మిత్రుడన్నా ఉండాలి. ఇవన్నీ ఏవీ లేకుండా కేవలం మీకు ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేటువంటిది మీకు ఉన్నట్లయితే ఒక భరోసా అనేటువంటిది మీ కుటుంబానికి కేర్ కంపెనీ ఇస్తున్నాం. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు అనేటువంటిది ఉంటాయి. మనకు ప్రమాదాలు జరిగిన వాటిలో ఈ మధ్యలో యాదగిరిగుట్టలో రోడ్ యాక్సిడెంట్ అనేటువంటి జరగడం జరిగింది. సో ఆ రోడ్ యాక్సిడెంట్ కూడా వాళ్ళు నిరుపేద కుటుంబం కానీ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల యశోద హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స కూడా పొందుతున్నారు. సో ఇలాంటివి ఎన్నో కూడా సంఘటనలు జరుగుతున్నాయి. దాదాపు ఇంతకుముందు కూడా మనము ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ స్టార్ట్ చేసే కాడ నుంచి ఎన్నో క్లెయిమ్స్ ఇక్కడ రీఎంబర్స్మెంట్ పద్ధతిలో కూడా అంటే ఒకవేళ వాళ్ళకి ఇన్సూరెన్స్ పద్ధతి తెలియక డబ్బులు కట్టి అక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని కేసు తీసుకొని రీఎంబర్స్మెంట్ పద్ధతిలో కూడా వాళ్ళకి మేము డబ్బులు అనేటువంటిది ఇప్పించడం జరిగింది. అంతకుముందుకు మీరు జయదేవ్పూర్ చౌరస్తా దగ్గర 2 మరణించడం జరిగింది. దాని తర్వాత కూడా ఒక పర్సన్ రోడ్ యాక్సిడెంట్ లో కాలు అనేటువంటిది వినడం జరిగింది. సో ఆ కేసులో కూడా మనము క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇప్పించి వాళ్ళు ఇప్పుడు ఉపాధి కూడా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నా కూడా మీరు చింతించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ హెల్త్ సంప్రదించండి. నా పేరు కొండ రవీందర్, యాదాద్రి భువనగిరి జిల్లా. ఫోన్ నెంబర్ 8019906183 వస్తుందని నా మనవి. అలాగే ఈ యొక్క ఆఫీస్ కూడా భువనగిరి మండలంలోని ఎస్వి షాపింగ్ మాల్ ఆపోజిట్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ అనేటువంటిది ఉంది. ఈ సర్వీస్ పాయింట్ ప్రతి ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా